జనసేన కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన కేసులో మిస్టరీ వేడింది. గత 2 రోజులుగా లోతుగా విచారించిన పోలీసులు ఏఫీ ఫైబర్నెట్ డ్రోన్గా గుర్తించారు. మంగళగిరిలో టీడీపీ జనసేన ఆఫీస్పై డ్రోన్ ఎగిరినట్టు గుర్తించారు. ట్రాఫిక్, పారిశుద్ధ్యం, కాలువల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరిలో ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతర్. శ్రీనివాస్, డ్రోన్ మిస్టరీ వీడినట్టే అనుకోవచ్చా? అంటే డ్రోన్ ఎగిరిన రోజు అసలు ఎవరు పంపించారంటూ చాలా రాద్ధాంతం జరిగినా ఎందుకు అప్పుడే మరి చెప్పలేకపోయారు? సతీష్, ఏదైతే 2 రోజుల క్రితం జనసేన పార్టీ కార్యాలయం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడే నివసిస్తారు, అక్కడే ఆయన పార్టీ కార్యకలాపాలు అలాగే ప్రభుత్వ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం ఒక డ్రోన్ అక్కడ ఆ పార్టీ జనసేన పార్టీ కార్యాలయంపై చక్కర్లు కొడుతూ కూడా అరగంట పాటు అక్కడే తిరగడంపై కూడా ఆందోళన వ్యక్తం కలకలం రేపింది. ఈ అంశం పైన కూడా జనసేన పార్టీ ఆఫీసు నేతలకు సంబంధించి కూడా వాళ్ళు గుంటూరు జిల్లా కలెక్టర్, గుంటూరు జిల్లా ఎస్పీతో పాటు రాష్ట్ర డీజీపీ కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే ఈ విచారణలో భాగంగా ఏదైతే ఈ జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన కేసులో కూడా మిస్టరీ వీడిని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల క్రితం అయితే పోలీసులు లోతుగా విచారించారు. అయితే ఈ డ్రోన్ ఏదైతే అక్కడ జనసేన పార్టీ ఆఫీస్ పైన ఎగిరిందో అది ఏపీ ఫైబర్నెట్ డ్రోన్ గా కూడా పోలీసులు విచారణలో వెల్లడైంది. ఇదైతే మంగళగిరికి సంబంధించి కూడా మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్తో పాటు జనసేన కార్యాలయంతో పాటు టీడీపీ కార్యాలయం పైన కూడా ఈ డ్రోన్ ఎగిరినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ అంటే మంగళగిరిలో ఒక ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మంగళగిరి నియోజకవర్గం పరిధిలో కూడా రహదారుల పరిస్థితి ఎలా ఉండేది ఒక అధ్యయనం చేసేందుకు కూడా ప్రభుత్వం మంగళగిరి ప్రాంతాన్ని కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఎంచుకొని అక్కడ ఈ వివరాలు సేకరించే పనుల భాగంగా వాళ్ళు డ్రోన్ ద్వారా కూడా వివరాలు సేకరించే పరిస్థితి నెలకొంది. అక్కడ నియోజకవర్గంలో రహదారుల పరిస్థితి స్థితిగతులపై కూడా ఈ డ్రోన్ ద్వారా కూడా ప్రభుత్వం అధ్యయనం చేసే పైలట్ ప్రాజెక్టు భాగంగా ఈ వివరాలు సేకరిస్తున్నట్టు కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. దీంతో అటు పోలీసులు కావచ్చు ఇటు జనసేన పార్టీ నేతలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఎలాంటి ఆందోళన కలిగించే అంశం కాదని చెప్పేసి కూడా పోలీసు విచారణ వెల్లడైంది. అది ఒక పైలట్ ప్రాజెక్ట్ రోడ్డు పరిస్థితుల గురించి అక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితుల పైన దానిపైన అధ్యయనం చేసేందుకే అది ప్రభుత్వానికి సంబంధించిన ఒక డ్రోన్ గా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. మొత్తం తీసుకున్న మటుకు ప్రస్తుతానికి మటుకు ఇది గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి పోలీసులు జనసేన పార్టీ కార్యాలయం కూడా సమాచారం అందించారు. ఇంకా తదుపరి విచారణ కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెబుతున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.